నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో ఎన్నికలకు సంబంధించి వేడి మొదలైన పరిస్థితి, నామినేషన్ల పర్వం నడుస్తున్నటువంటిది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ లీడర్కి సంబంధించి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుంది, ఏ పార్టీ లీడర్ గురించి ప్రజలు ఏం చర్చించుకుంటున్నారనేటటువంటిది పెద్ద ఎత్తున ఉన్నటువంటి హాట్ టాపిక్. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ టీడీపీ నాయకులు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉండి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కూడా పార్టీని అనుసరిస్తూ పార్టీలోని నిమగ్నమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోల్ మేనేజ్మెంట్లో ఆయన అనుభవజ్ఞులు కొల్లా సుబ్బారాయుడు గారు. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే సుజనా చౌదరి గారికి సంబంధించి ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలకు సంబంధించి చూస్తే కనుక ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గురించి ఏం చెప్పుకోవచ్చు? అసలు ఆయన విజయవాడకు సంబంధించి, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి, అలాగే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి ఏ విధమైనటువంటి సేవలు అందించారు, ఆయన వ్యక్తిగతంగా ఏదైతే ఆయన ఫౌండేషన్ అనేటటువంటిది సుజనా ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సేవలు అందించారు అనేటటువంటిది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు సంబంధించి ఎలాంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆయన యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో గతంలో టీడీపీ ప్రభుత్వంలో కావచ్చు, అలాగే ఆయన వ్యక్తిగతమైనటువంటి నిధులతో కావచ్చు కృష్ణా జిల్లాకు ఈ ప్రాంత వాసులకు ఏ విధంగా సహకరించారనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ నమస్కారం అండి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎన్డీఏ తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలు బలపరిచిన బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ సుజనా చౌదరి గారు, యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు ఉరఫ్ సుజనా చౌదరి గారు. అంటే మీకు సుజనా చౌదరి గారు అంటే బాగా తెలుసు, ఆయన యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు. సుజనా చౌదరి గారి గురించి మీకు కొన్ని విషయాలు, ఇంపార్టెంట్గా తెలియాల్సిన విషయాలు కొన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం అండి. వాటిల్లో మొట్టమొదటి, ఈ ప్రతిపక్షాలు కానివ్వండి, ఇతర వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ప్రస్తుతం ఆయన స్థానికతను గురించి ప్రశ్నిస్తున్నారు. సత్యనారాయణ చౌదరి గారు అంటే సుజనా చౌదరి గారు స్థానికతను గురించి ప్రశ్నించే వ్యక్తులకి ఒకటే సమాధానం అండి. ఆయన కృష్ణా జిల్లా కంచికచెర్ల గ్రామ నివాసి. ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఆయన పుట్టిన గ్రామం ఉంది. అదేవిధంగా ఆయన కంచికచెర్లలోని పొన్నవరం అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని డెవలప్ చేశాడు. తర్వాత ఆయనకి విజయవాడలో గృహం ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వస్తే ఆయన నివసించేది విజయవాడలోనే. ఆయన విద్యాభ్యాసం కూడా విజయవాడలోనే జరిగింది. తర్వాత విషయానికి వస్తే ఆయన కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి దేశానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. తర్వాత వ్యాపారవేత్తగా కూడా ఆయన గురించి మీకు తెలుసు. సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క రాజ్యసభ సభ్యునికి దేశంలో ఎక్కడైనా ఒక జిల్లాలో తన యొక్క ఎక్స్ అఫీషియో సభ్యుడిగా స్థానికతను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది, కలెక్టరేట్లో నమోదు కావడానికి. కారణం ఏంటంటే తనకు లభించినటువంటి ప్రధాన నియోజకవర్గ అభివృద్ధి నిధుల్ని ఖర్చు పెట్టడం కోసం ఏదో ఒక జిల్లా నుంచి తన యొక్క నిధులు ఖర్చు పెట్టుకోవడం, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు కావడానికి అవకాశం ఉంది. అదే సుజనా చౌదరి గారు ఆయన యొక్క రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు పనిచేస్తే 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగాను, కేంద్ర మంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేసిన టైంలో ఆయన స్థానికత కృష్ణా జిల్లాలో నమోదు చేసుకొని ఇక్కడే ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆయన నమోదు కాబడ్డాడు. జిల్లా పరిషత్తులో కూడా ఆయన ఓటర్గా కలిగి ఉన్నాడు. ఇంతకంటే ఆయన యొక్క ఎంపీ ల్యాడ్స్ నిధులన్నీ కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారి సంతకంతోనే వివిధ ప్రాంతాలకి చేరవేయబడ్డాయి. ఇంతకంటే స్థానికత గురించి చెప్పాల్సిన అవసరం ఇంకోటి లేదని నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా సుజనా ఫౌండేషన్, సుధా ఫౌండేషన్ ద్వారా విజయవాడలో అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు విద్య, వైద్యము, మంచినీటి సౌకర్యాలు కూడా ఆయన ఫౌండేషన్ ద్వారా కల్పిస్తూ ఉన్నాడు, స్థానికంగా ఉన్నాడు. ఇంతకంటే ఆయన స్థానికతను గురించి మీ వివరించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అదేవిధంగా సుజనా చౌదరి గారంటే ఒక వ్యాపారవేత్తగా, ఆయన ఇండస్ట్రియలిస్ట్గా ప్రజలతో సంబంధం ఉండదు అనేది అంటే ఒక అభిప్రాయం ఉంది. ఆయన 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి సుజనా చౌదరి గారు. చంద్రబాబు గారికి వెన్నుదన్నుగా ఉండి పార్టీని నడిపించడంలో, పార్టీ అభివృద్ధిలో తానెంతో కృషి చేశాడు. అదేవిధంగా 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్లో 7,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం రాజధాని లేని రాష్ట్రంగా, సచివాలయాలు ఏమి లేని రాష్ట్రంగా వచ్చినప్పుడు
ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో మేము ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి మనం పోటీ చేసి గెలుపొందినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కొన్ని మంత్రి పదవులు, రాష్ట్రంలో బీజేపీ వాళ్ళకి కొన్ని మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. కేంద్రంలో నుంచి నిధులు తీసుకురావడానికి రాష్ట్రం నుంచి ఒక కమిటీని, కేంద్ర నిధుల సమీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి చైర్మన్గా సుజనా చౌదరి గారు నియమించడం జరిగింది. ఆయన ఈ రాష్ట్రంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్లో 2014 నుంచి 18 వరకు ఈ రాష్ట్రానికి ఆయన చేసినటువంటి సేవలు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆయన యొక్క డిపిఆర్, ఆయన యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు, ఆయన యొక్క ఆదేశాలు, దానితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకుంటూ కేంద్రంలో మనకున్న పరిచయాలతో కేంద్ర మంత్రుల ద్వారా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఇవ్వడంలో తన వంతు తను కృషి చేసిన విషయం మర్చిపోవాల్సింది కాదు. వాటిల్లో మర్చుకు మీకు కొన్ని విషయాలు మీ దృష్టిలో పెడతా. ఇక్కడ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం పరిధిలోనే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయనకి కేంద్రంలో కేంద్ర మంత్రివర్యులు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఆ రోజున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు కానివ్వండి, అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ నీటిపారుదల శాఖ మంత్రులు షెకావత్ గారు కానివ్వండి, అదే నితిన్ గడ్కరీ గారు ఉపరితల రవాణా శాఖ, రోడ్లు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు కానివ్వండి, అదేవిధంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి అశోక్ గజపతి గారు కానివ్వండి, ఇక ఇతరత్ర మంత్రులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల సమీకరణ కమిటీ ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో తన వంతు పాత్ర ఎంత క్రియాశీలకమైనటువంటి పాత్ర. వాటిలో మచ్చుకోటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టిట్కో ఇళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న టిట్కో ఇళ్ళు ఈరోజు 2014 నుంచి 18లో తెలుగుదేశం ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్మించబడిన టిట్కో ఇళ్ళు ఈ రోజు వరకు కూడా నిరుపయోగంగా ఉండే, ఉపయోగం లేక పేద ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటం అనేది బాధపడాల్సిన విషయం. ఈ విషయంలో కేంద్ర మంత్రి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు రాష్ట్రంలో మన రాష్ట్రం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి గృహాలను మన రాష్ట్రానికి మంజూరు చేయించాడు. కారణం ఏంటంటే అప్పుడే ఏర్పడిన రాష్ట్రము 7,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది, ఇంకా రాజధాని నిర్మాణం లేని రాష్ట్రం అనే ఉద్దేశంతో ఎక్కువ గృహాలని పేద ప్రజలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వటం జరిగింది. అవి తీసుకురావడంలో కూడా సుజనా చౌదరి గారు అంటే యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారి పాత్ర కీలకం. అదేవిధంగా రెండోది, ఇక్కడ మనకు ఫ్లైఓవర్లు చూసాం. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణంలో ఆ రోజున ఉన్నటువంటి కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, బెంజ్ సర్కిల్లో ఉన్న ఫ్లైఓవర్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులు కానివ్వండి, మిగతా రహదారులలో ఫ్లైఓవర్ల నిర్మాణం ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారి సహకారంతో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క విజయవాడ ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర మన యొక్క యలమంచిలి సత్యనారాయణ చౌదరి, అంటే మనం ఆప్యాయంగా పిలుచుకునే మన సుజనా చౌదరి గారి పాత్ర కీలకం అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. మూడో అంశం మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే పోలవరం, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఇంట్రెస్ట్తో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజలకి తాగునీటి సాగునీటి కొరత తీర్చి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనే ఉద్దేశంతో త్వరితగతిన దానికి అనుమతులు తీసుకొచ్చి ఆ రోజున 6 మండలాలు, తెలంగాణలో ఉన్న 6 మండలాలను కూడా మన రాష్ట్రంలోనే కలుపుకున్న తర్వాతనే తను ప్రమాణ స్వీకారం చేసి ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిర్మించడానికి ముందుకెళ్ళారు. ఆ యొక్క పోలవరం నిర్మాణానికి నిధులు తీసుకురావడంలో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొని కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పోలవరం నిర్మాణానికి మన యొక్క సుజనా చౌదరి గారి పాత్ర కీలకం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఆయన ప్రతి ఆఫీస్కి వెళ్ళి, ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి మా రాష్ట్ర పరిస్థితి, మా రాష్ట్రానికి నిధులు అవసరం, మా రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ మేము తీసుకొచ్చిన ప్రపోజల్స్ని మీరు ఆమోదించండి అని చెప్పి అధికారులను ఒప్పించి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఆ యొక్క నిధులను సమీకరించడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 72% పూర్తయిన పోలవరం నిర్మాణం. అదేవిధంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో ఉన్న రైతాంగానికి సాగునీటి కొరతను సత్వరం తీర్చడం కోసం పట్టిసీమ ప్రాజెక్టు అనేది నిర్మాణం చేయటం జరిగింది.
ఇవాళ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ దగ్గర ఉన్నటువంటి పవిత్ర సంగమం అనేది మీకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశంలో ఏ విధంగా జరిగినటువంటి విధంగా రెండు నదుల అనుసంధానం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగినటువంటి ప్రాంతం ఈ యొక్క పవిత్ర సంగమం ప్రాంతం. ఆ యొక్క పవిత్ర సంగమం ప్రాంతం, ఆ గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు రెండు కలిసి అక్కడ పోలవరం పట్టిసీమ ద్వారా నీటిని తీసుకురావడానికి కావాల్సిన నిధులు మంజూరు చేయడంలో కూడా సుజనా చౌదరి గారి పాత్ర ఎంతైనా ఉందనేది మనం గమనించాల్సిన విషయం. ఆ విధంగా పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చి పెర్రీలో కలిపి పవిత్ర సంగమాన్ని అభివృద్ధి, అది ఒక పర్యాటక ప్రాంతం కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఆ విధంగా చేయటం వల్ల కృష్ణా డెల్టా రైతాంగం, వెస్ట్రన్ డెల్టా కానీ ఈస్టర్న్ డెల్టా కానీ ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరు సాగునీరు సమస్య తగ్గటమే కాకుండా గోదావరి నీటిలో ఉన్న డెల్టాలో, గోదావరి నీటి డెల్టాలో ఉన్న సారవంతమైనటువంటి నీరు కృష్ణా డెల్టాలో కలవటం వల్ల రైతులకి విపరీతమైనటువంటి హీల్డింగ్, అంటే వాళ్ళ యొక్క దిగుబడి ఎక్కువ దిగుబడి, ఎకరాకి 50 బస్తాల నుంచి 60 బస్తాలు దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా మనం గమనించవచ్చు. దీనివల్ల రైతులకి ప్రజలకి ఆయన చేసిన సేవ అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా 4వ విషయం వచ్చేసరికి గన్నవరం ఎయిర్పోర్ట్. ఆ రోజు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ని ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇది ఏ విధంగా డెవలప్ చేయాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆదేశం మేరకు డిపిఆర్ని తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో పెద్దలతో మాట్లాడి అశోక్ గజపతిరాజు గారి ద్వారా నిధులను సమీకరించి గన్నవరం ఎయిర్పోర్ట్ని ఈ రోజున అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. దాంట్లో ప్రముఖ పాత్ర, ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రముఖ పాత్ర సుజనా చౌదరి గారిది అనేది మనం గమనించాల్సిన విషయం. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావడం కానివ్వండి, విజయవాడ గుంటూరు నగరాలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు సమీకరించడం కానివ్వండి, మంగళగిరిలో ఎయిమ్స్ కానివ్వండి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎన్ఐటీలు కానివ్వండి, ఎయిమ్స్లు కానివ్వండి, గిరిజన యూనివర్సిటీలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా రాష్ట్రానికి తీసుకురావడంలో సుజనా చౌదరి గారి పాత్ర చాలా కీలకం. 2014 నుంచి 2018లో ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విధంగా కాకుండా ప్రతి విషయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశాలని, అభివృద్ధికి సంబంధించిన అంశాలను లేవనెత్తి వాటిని సాధించుకోవటానికి తన వంతు చేసిన కృషిని మనం మర్చిపోలేని విషయం. ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సహచర ఎంపీలందరినీ కూడా కలుపుకొని, కేంద్ర పార్లమెంట్లో ఉన్న ఎంపీలు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క అభివృద్ధి నిధుల సమీకరణ కమిటీకి ప్రాధాన్యత వహిస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను తీసుకురావడంలో తన వంతు పాత్ర చాలా కీలకం అనేది మీరందరూ గుర్తించాల్సిన విషయం. అమరావతి రాజధానిని డెవలప్ చేయాలా, అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా తను ముందుకెళ్లాలనే చంద్రబాబు గారి ఆశయానికి తోడు చౌదరి గారి ఆశయం కూడా కలిసి పనిచేసిందనేది మనం గమనించాలి. దురదృష్టవశాత్తు కొన్ని రకాల కారణాల వల్ల ఏదైనా కానీ ఆయన పార్టీలో, వేరే పార్టీలో ఉన్న 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిని 3 రాజధానుల ఆట మొదలుపెట్టినప్పుడు అమరావతి ప్రాంత రైతులు, అమరావతి ప్రాంత కూలీలు, రైతు కూలీలు, మహిళలు ఉద్యమం చేసుకుంటూ శిబిరాల్లో ఉండి ఉద్యమం చేసుకుంటే మొట్టమొదటిసారిగా ఆ యొక్క శిబిరాలను సందర్శించి రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలో ఉన్నప్పటికీ ఆ యొక్క శిబిరాలను సందర్శించి ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతం ఒక్క అంగుళం కూడా ఇక్కడ కదలనివ్వను అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చౌదరి గారు అనే విషయాన్ని మీరు గమనించాలనేది నా మనవి. అంటే ఆయనకి రాజధాని ప్రాంతం కానీ, రాజధాని ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడనేది మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలా, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అనేటువంటి విజన్ తెలిసినటువంటి వ్యక్తి. ఆయన దేశంలో కేంద్ర మంత్రిగా పనిచేసి వివిధ కార్యక్రమాలు దేశంలో అమలు చేసిన అవే ఆ అనుభవంతో, తనకున్నటువంటి రాజకీయ సన్నిహితంతో ఈ యొక్క తనకంటూ తన జన్మభూమిలో, తన ప్రాంతంలో తను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గం
తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల పారిశ్రామిక వర్గాలు తర్వాత ఎక్కువ మంది వ్యాపార వర్గాలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని ఈ యొక్క ప్రాంతాన్ని అత్యధికంగా డెవలప్ చేయాలనే మంచి ఆశయంతో ఆయన ఇవాళ విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని ఎంచుకొని మనకి ఇక్కడ పోటీ చేయడానికి రావటం అనేది ఇక్కడ చాలా అదృష్టంగా మనం భావించాలా. ఆయన తలుచుకుంటే ఆయనకి రాజకీయాలు ఆయన కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఆయన రాజకీయాల దగ్గరికి వెళ్ళే పనిలే, రాజకీయం ఆయన దగ్గరకు వస్తుంది. ఆయన ఆర్థికంగా పరిపుష్టత కలిగిన వ్యక్తి, ఆయన పారిశ్రామికవేత్త, ఆయన కేంద్ర మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా 2 సార్లు చేసి 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యునిగా చేసిన అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వం అధికారులతో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులతో, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారితో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకున్నటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధాలతో, తనకున్న అనుభవంతో ఈ యొక్క విజయవాడ డివిజన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత మంచి నియోజకవర్గంగా తయారు చేయాలా, గుర్తింపు తీసుకురావాలా అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది. కృష్ణానది అవతల అమరావతి రాజధాని ఉంటే, కృష్ణానది యువతల వెస్ట్ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది. అమరావతి రాజధానికి ప్యారలర్గా సమాంతరంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయాల్లోకి ఇసుక దందాలు చేయటానికో, మట్టి దందాలు చేయటానికో, పైరవీలు చేయటానికో ఆయన రాజకీయాల్లోకి రాలా. ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన ప్రజాసేవ కోసం తన జన్మభూమిలో తన ప్రజలకి తన వంతు ఒక అభివృద్ధి సూచిక అనేది చూపించడం కోసం ఈ యొక్క నియోజకవర్గానికి వచ్చాడనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా గమనించాల్సిన విషయం ఉంది. ఇవాళ ఈ యొక్క అమరావతి రాజధాని రావటం జరిగితే ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపార వర్గాలు, ఆటో రిక్షా కార్మికులందరూ కూడా వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, భవన నిర్మాణ రంగ కార్మికుల దగ్గర నుంచి అందరూ కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉండిద్ది. ఆయన ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించి యువతకు ప్రాధాన్యతనివ్వాలనే సదుద్దేశంతో ఆయన ఉన్నాడు. అదేవిధంగా ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మనం చూడబోతూ ఉన్నాం. కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఆయనకి ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సుజనా చౌదరి గారు అత్యంత ఇష్టపడే వ్యక్తి సుజనా చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ద్వారా 2 అక్కడి నిధులు తీసుకొచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చూపించి విజయవాడ పశ్చిమ అభివృద్ధి, నియోజక అభివృద్ధే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తన వంతు సహకారం ఇవ్వాలనేటువంటి సదుద్దేశం కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తిని మనం ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా గెలిపించుకుంటే ఈ పశ్చిమ నియోజకవర్గం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం దిశ మారిపోయి ఇక్కడ యొక్క ప్రజల జీవన ప్రమాణాలను కూడా మార్పు చేయడానికి వీలవుతుంది. ఆ రోజున 2014-18లోనే టిట్కో గృహాలు తీసుకొచ్చి ఇస్తే పేదలకు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాయి. ఈ రోజున ఇంకా ఎక్కువ టిట్కో గృహాలు తీసుకొచ్చి ఆయన పేద ప్రజలకి, ఇళ్ళు లేని పేద ప్రజలకు ఇవ్వటానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటినీ కూడా విజయవాడ పశ్చిమ నియోజక ప్రజలు గమనించి ఈ విషయాల్ని మీరు రచ్చబండ దగ్గర కానివ్వండి, బస్ స్టాపుల్లో కానివ్వండి, టీ కొట్ల దగ్గర కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ఎక్కడ 4 వ్యక్తులు కూర్చున్నా కూడా సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎందుకు పోటీ చేస్తున్నాడు, ఆయన వచ్చినందువల్ల మనకు జరిగేటువంటి మేలేంటనేది చర్చించుకొని రాబోయే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ మిత్రపక్షాలు, తెలుగుదేశం, జనసేన మిత్రపక్షాలు బలపరిచిన బీజేపీ పార్టీ అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అంటే సుజనా చౌదరి గారి కమలం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని దశ మార్చేటటువంటి విధంగా తయారు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి, రాజధానికి సంబంధించి, అలాగే విజయవాడ సిటీకి సంబంధించి, ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి ఆయన ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన యొక్క ఇంపాక్ట్ అనేది నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే అభివృద్ధికి సంబంధించి సూచికగా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందనేటటువంటిది మొత్తం
మొత్తం మీద అనుభవజ్ఞులు, రాజకీయాల్లో అనుభవజ్ఞులు సుజనా చౌదరి గారి యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించి క్షుణ్ణంగా దగ్గరగా గమనించి చూసినటువంటి అనుభవశాలిగా ఉన్నటువంటి కొల్లా సుబ్బారాయుడు గారు మొత్తం మీద ఈ యొక్క ఆయన యొక్క అనాలిసిస్ రూపంలో ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి సుజనా చౌదరి అలియాస్ సత్యనారాయణ చౌదరిని ఏదైతే ఏపీ అసెంబ్లీకి పంపించాల్సినటువంటి బాధ్యత, అలాగే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటంలో తమ పాత్రగా ఓటు హక్కును వినియోగించి సుజనా చౌదరికి అత్యధిక మెజార్టీని చేకూర్చాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటిది. మరి ఎన్నికల్లో సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరి యొక్క సేవలను పొందే నేపథ్యంలో ప్రజలంతా ముందుకు రావాలనేటటువంటి పిలుపునిస్తున్నటువంటి తీరు. ఇది స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.